నియోజకవర్గాన్ని సాధించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ పార్టీల నాయకత్వానికి అందరికీ సిపిఎం కమిటీ నుంచి నమస్కారాలు. గతంలో మనం నియోజకవర్గాన్ని బయారం మండలం నియోజకవర్గం చేయాలని చెప్పేసి జేఏసీ ఏర్పడ్డది. కాబట్టి బయారం మండలాన్ని నియోజకవర్గ చేయాలని చెప్పేసి మనం దాని మీదనే పోరాటం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రామదాస్ అన్న చెప్పినట్టు గార్ల వాళ్ళు కోరుకుంటారు, గంగారం వాళ్ళు, గూడూరు వాళ్ళు కోరుకుంటారు. అంటే అక్కడ కూడా జేఏసీ ఏర్పడి వాళ్ళు కూడా ఇట్లా మీటింగ్లు పెట్టి మాట్లాడితే వాళ్ళతోని మనం మాట్లాడి మన అందరం మొత్తం 4 మండలాల నాయకులు కూర్చొని దాన్ని ఏదో ఒక స్టెప్ తీసుకోవచ్చు. కానీ మనం ముందు మొదలుపెట్టినాం కాబట్టి మన అందరికీ ఒక ప్రాంతీయ అభిమానం ఉంటుంది. మన ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలనే అవసరం మనకు ఉంటుంది. కాబట్టి దానికోసం మనం బయ్యారం మండలాన్ని నియోజకవర్గాన్ని చేయాలని చెప్పేసి గట్టిగా మన వాయిస్ వినిపించాలి. దాంట్లో భాగంగానే ఆ రోజు మనం మీటింగ్ పెట్టుకున్నాం, మళ్ళీ ఈ రోజు కూర్చుంటాను. ఈ మధ్య కాలంలో కొన్ని మెమోరాండాలు చేసి అక్కడక్కడ ఇవ్వడం జరిగింది. కానీ టోటల్గా దీన్ని ఇప్పటికే ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి నియోజకవర్గాలు బైఫర్కేషన్ చేయాలని చెప్పి. దీన్ని ఇంకా కొద్దిగా స్పీడప్ చేసి ఎమ్మెల్యే గారితో తోడ్పాటు తీసుకున్నావా, ఎంపీ గారి తోడ్పాటు తీసుకున్నావా, ఎవరిని తోడ్పాటు తీసుకున్నా సరే దీన్ని మనం మూవ్మెంట్ చేసి బయారం ప్రజలు నియోజకవర్గాన్ని కోరుకుంటారు అని చెప్పేసి పై స్థాయి వరకు తీసుకెళ్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం, మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకోగలుగుతాం. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి స్థాయిగా మా పార్టీ నుంచి ఏ సహాయ సహకారం కావాలన్నా కానీ మేము ఇస్తాం. బయ్యారం మండల కేంద్రంను నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక జేఏసీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి చంద్రన్న గారికి, అలాగే సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి రామదాస్ గారికి, అలాగే వివిధ రాజకీయ పార్టీ ప్రముఖులకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా నమస్కారం. బయ్యారం మండలంను నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలనుకునే ఆలోచన రావడం చాలా శుభపరిణామం. దీనివల్ల చట్టసభల్లో మన ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువకులకు, రాజకీయ నాయకులకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ గార్ల, బయ్యారము, గంగారము, కొత్తగూడ 4 మండలాలతో పాటు మన మండలము ఇక్కడ నుండి చూసుకుంటే సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉంది మొత్తం భౌగోళికంగా. కాబట్టి కమలాలపల్లిని కూడా ఒక మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ బయ్యారంను నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ను అన్ని రాజకీయ పార్టీలతో కలిసి, పాత్రికేయ మిత్రులతో కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ఆ దిశగా మీరు ఎటువంటి ఏ నిర్ణయాలు తీసుకున్నా మా పార్టీ తరఫు నుండి మేము కూడా సంపూర్ణ మద్దతును తెలియజేస్తామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాము.